ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ సెషన్లో కార్మికుల పని గంటలు పెంచుతూ తీర్మానం ప్రవేశపెట్టి దీన్ని ఆమోదం చేసుకున్నారు. ఇది కార్మికుల స్థితిగతుల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో 8 గంటలు పని చేయడానికే చాలా తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో 12 గంటల నుంచి 13 గంటలు కూడా పరిశ్రమ కార్మికులతో ఇతర కార్మికులతో కానీ పని చేయించుకోవచ్చు అనే విధానం తీసుకురావడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలు, అది క్యాజు పరిశ్రమ కావచ్చు, ఆక్వా పరిశ్రమ కావచ్చు, ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకి ఎవరికైనా కనీస వేతనాలు ఇస్తున్నారా? వాళ్ళు పిఎఫ్ కానీ ఈఎస్ఐ అమలు చేస్తున్నారా? ఇటువంటి నిర్ణయాలు ఏం చేయకుండా కార్మికులు పని గంటలు పెంచడం అంటే కార్పొరేట్ కంపెనీలకు లాభాలు రావడం కోసం కార్మికుల జీవితాన్ని, కార్మికుల శ్రమని ఈరోజు పెట్టుబడిగా పెట్టి కార్మికులు దోసుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం అని చెప్పేసి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మహిళలతో నైట్ పూట కూడా డ్యూటీలు చేయించుకోవచ్చనే విధానాన్ని ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పగటాల మహిళలకు రక్షణ లేని ఈ పరిస్థితుల్లో మహిళలతోటి నైట్ షిఫ్ట్లో కూడా డ్యూటీ చేయించుకోవచ్చు అని చెప్తే వాళ్ళ ప్రాణాలకు ఏంటి గ్యారంటీ? వాళ్ళ సమస్యలకు ఎదుర్కొంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి, వీళ్ళతోటి ఈరోజు నైట్ డ్యూటీలు తక్కువ వేతనాలు ఇవ్వచ్చు కదని చెప్పేసి యాజమాన్యాలు వాళ్ళు నైట్ డ్యూటీలు చేయించుకుంటే ఇటువంటి ఇప్పుడు విపరీతంగా ఈరోజు గంజాయి కానీ, స్మగ్స్ కానీ, ఈరోజు డ్రగ్స్ కానీ విపరీతంగా ఈరోజు సమాజంలో దొరుకుతూ ఉంది. ఇటువంటి టైంలో మహిళలపైన అగాత్యాలు కానీ, దారుణాలు కానీ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. కాబట్టి మహిళలకు సంబంధించి సేఫ్టీ సౌకర్యాలు లేకుండా, వాళ్ళకి వేతనాలు లేకుండా, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు కార్మికుల పని గంటలు పెంచడం అంటే కార్మికులు వెన్నుపోటు పరిచే విధానాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీలో చేసినటువంటి విధానం బేషరతుగా రద్దు చేయాలని చెప్పి